ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మీకు చాలా వీడియోల్లోనే అంజీరు పళ్ళు అలాగే వాటి రూమ్లో అయితే చూపించాను. కాకపోతే ఎంత క్లియర్గా అయితే వివరిస్తూ ఏ వీడియోలో చెప్పలేదు. ఈ వీడియోలో చెప్తాను, వీడియో అండ్ వరకు చూడండి. అసలు ఈ గార్డెన్లో ఆ అంజీరు మొక్కలు ఎప్పటి నుంచి వేశారు, ఎప్పటి నుంచి ఎలా కాస్తున్నాయి, అలాగే ఎలా కోస్తాము, అలాగే దాని పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అండ్ వరకు చూడండి. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఇందులోనే అంజీరు మొక్కలు ఉంటాయి. మొత్తం మీకు ఇది కప్టా రూము, అదేమో బాక్స్ రూము. అటువంటి 3 ఉంటాయి. ఇటువైపు అటువైపు ఒకటి ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఈ రూమ్ లో కొద్దిగా సౌండ్ వస్తుంది, ఎందుకంటే ఫ్యాన్స్ అనమాట. ఎందుకంటే ఇవి మొక్కలకి లోపల బాక్స్ కదా, ఇది అన్ని షీట్స్ అనమాట. ఈ షీట్స్ లోపల ఉక్కపోతగా ఉంటుంది అనమాట. మొత్తం మొక్కలకు కూడా టెంపరేచరు ఎంత ఉండాలో అంతే ఉండాలి. దాని గురించి ఈ ఫ్యాన్లు అయితే కట్ చేశారు. అంటే టెంపరేచర్ని బట్టి ఈ ఫ్యాన్లు అయితే తిరుగుతాయి. బాక్స్ రూమ్ కి మొత్తం 3 డోర్లు ఉంటాయి. ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇది ఇటు సైడ్ నుంచి లోపలికి ఒకటి ఉంటుంది. మళ్ళీ రెండో బాక్స్ అని చెప్పాను కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అటువైపుకి ఆ మూల ఒక డోర్ ఉంటుంది. ఫ్రూట్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇది ఒక రకం ఫ్రూట్స్. మొత్తం ఒకటే రకం ఉండదు, చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి ఇందులోనే. అది ఎలా అంటే ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి చూసారా, చెట్టు మీద ఇలాగ పేర్లు రాసి ఉంటాయి అన్నమాట. పనాచి హర్రీ అనమాట దీని పేరు. చూసారు కదా అంజీరు పళ్ళు. ఇవి మనకి ఎలా తెలుస్తాయి అంటే ముగ్గుని అని, అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంలో ఉంటుంది. అది ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇంకొన్ని మెత్తగా వింది అంటే కొద్దిగా రేపటికైతే బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా పచ్చిగా ఉంటుంది, తెలిసిపోద్ది పట్టుకునేటప్పుడు ఒక్కొక్క కాయ మెత్తగా ఉంటుంది, ఒక్కొక్క కాయ అయితే తెలిసిపోద్ది అనమాట. అంటే పైన బీతల కింద మచ్చలు అయితే వచ్చేస్తాయి. అలాంటివి కూడా కోసేయవచ్చు. మీకు ఎలా అంటే ఒక్కొక్క కాయ వచ్చేసి పచ్చిగా ఉన్నట్టు కనిపిస్తుంది, ఒక్కొక్క కాయ వచ్చేసి కలర్ కూడా వస్తుంది. చెప్పలేము ఏ కాయ ముగ్గిందన్నదే. ప్రతి దాన్ని టచ్ చేసి చూడాలన్నమాట. అంజీరా అన్నదే, అంజీరా అంటే కొద్దిగా మెత్తగా ఉందంటే బాగుంటుంది అనమాట. అది స్వీట్గా ఉంటుంది. మచ్చలు అని చెప్పాను కదా, ఇదనమాట. ఇది రెడీ అయిపోయింది కాయ. చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను లోపల. ఇట్లా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇది మొత్తం రెడీ అయిపోయింది కాయ. అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ లైను ఇదే అనమాట, ఈ ఫ్లేవరే మొత్తం అంతా. ఈ లైన్ మొత్తం ఈ ఫ్లేవరే ఉంటుంది. ఇందులో వచ్చేసి కాటన్లు పెడతాం, ఇవే అనమాట. ఇందులోకి కోస్తాము ఫ్రూట్స్ అన్నవి. చూసారు కదా, ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి పెద్దది ఉంటుంది, ఇది చిన్నది అనమాట. ఇది కొద్దిగా చిన్నది ఉంటుంది. ఇందులోకి అయితే కోస్తున్నాం. స్టాక్ ఇవే వచ్చాయి అనమాట మాకు ఈ సంవత్సరం. ఆ లైన్ గా పేర్చి కోస్తాం అనమాట. ట్రైలోకి మొత్తం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాం. 2 సైడ్లు అంటే ఇటు ఒక సైడు మిడిల్ గా వెళ్ళి 2 సైడ్లు కవర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే చాలా ఉన్నాయి కోయవలసినవి. డైలీ మార్నింగ్ ఇలాగే కోస్తాం అనమాట. ఫ్రూట్స్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఎముకలు బలంగా ఉంటాయి, అలాగే హార్ట్కి కూడా మంచిది అనమాట ఇది తినడం వల్ల. అలాగే దాంతోపాటు డైజెషన్ కూడా త్వరగా అయితే అవుతుంది. ఇవి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అలాగే మనకి ఇలా ఫ్రూట్స్ అయితే దొరకవని నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే నేను మన సైడు ఎక్కడా చూడలేదు. అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే చాలా చోట్ల అయితే దొరుకుతాయి. అందులో కూడా రకాలు ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలోని పెడతాను, ఎన్ని రకాలు ఉంటాయి ఫ్రూట్స్ నేమ్స్తో సహా పెడతాను. మీరైతే మిస్ కాకుండా చూడాలనుకుంటూ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. నేను ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మొక్కలకి అనేది టెంపరేచర్ వచ్చేసి 25 డిగ్రీస్ నుంచి 28 డిగ్రీస్ వరకు ఉండాలన్నమాట. మొత్తం ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా గ్యాడ్జెట్, ఆ గ్యాడ్జెట్లో కనిపిస్తుంది అనమాట మొత్తం. దానివల్ల సెన్సర్ వెళ్ళి ఫ్యాన్లు అయితే ఆన్ చేస్తుంది. వీటికి కూలింగ్ ఎయిర్ ఎలా వస్తుందని మీరైతే అడగవచ్చు. నేనైతే చాలా వీడియోస్లో చూపించాను, ఇప్పుడు కూడా ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఫిల్టర్ అనమాట ఇది, అంటే కూలింగ్ వాటర్ దీని పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది. అది ఫ్యాన్లో
అక్కడ తిరుగుతాయి కదా, మొత్తం ఎయిరంతా ఇలా లాక్కుంటుంది అనమాట మొత్తం. అప్పుడు అంజీర్ మొక్కలకి ఏం కాకుండా పచ్చగా ఎలా ఉన్నాయో చూసారా, అందుకనమాట చాలా ప్రాసెస్ ఉంటుంది ఈ అంజీర్ మొక్కలు. ఇక్కడ ఇంత అలాగా పెంచడం అంటే చాలా కష్టం. ఒకవైపు ఈ ఎండలో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మొక్కలు కూడా ఎలా వేశారో చెప్తాను చూడండి. ఈ మొక్కలు అనేది చాలా చిన్నవి అనమాట. అంటే మీకు చాలా వీడియోలో చూపించాను కదా, దండాలు వేస్తున్నాం అని చెప్పాను కదా. అంటే దండాలంటే ఇక్కడికి ఉంటుంది మామూలుగా, ఇది కొమ్మ అయితే ఇక్కడికి కట్ చేసేసి ఇక్కడ చెక్కి మామూలుగా వేర్లు వచ్చేలాగా చేస్తారని చెప్పాను కదా. దండాలు అయితే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం మా బాబాయ్ అయితే వేరే చోట నుంచి వేరే దేశాల నుంచి తెప్పించాడు అనమాట. అంటే రకరకాల దండాలు అయితే తెప్పించాడు. అవి మేము కూడా వేయడం అయితే మొదలుపెట్టాం. అలాగే చూసి ప్రతిదీ మేము వేయడం కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే ఇక్కడ ఇన్ని మొక్కలు ఉన్నాయి, ఇందులో సపోజ్ ఏదన్నా చనిపోయిందంగో మొక్క, అక్కడ రీప్లేస్ చేయడానికి అయితే మేము కూడా ట్రై చేస్తున్నాము. ఇది సంవత్సరానికి 2 సార్లు పల్లెలు అయితే కట్టేస్తాం మొత్తం. చూసారు కదా, ఇలా పల్లెలు అయితే కట్టేస్తాం వాటర్కి. సైడ్ పెట్టాం కొన్ని మొక్కలు, అంటే ఇవి వేసి చాలా నెలలు అవుతుంది. అవన్నీ ఇలా బకెట్లో పెట్టి ఇలా ఉంచుతాం అనమాట. అంటే ఒక్కో రూమ్కి కొన్ని ఉంచుతాము. ఇవన్నీ మేమేసినవే, ఎంతంత ఎదిగినాయో చూడండి. బాక్స్ రూమ్కి అటాచ్ చేయని రూము ఉందని చెప్పాను కదా, ఇంకొంత డోరు. దీన్ని మేము ఇసుక రూమ్ అని పిలుస్తాం అనమాట. అంటే ఇక్కడ ఎక్కువ ఇసుకే ఉంటుంది చూడండి, ఇసుక మొత్తం, అందుకని మేము ఇసుక రూమ్ అని పిలుస్తాము. ఇదంతా చూసారు కదా, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇవన్నీ మేమేసినవే మొక్కలు. చూసారు కదా, బకెట్లో పెట్టినవన్నీ మేమేసినవే అనమాట. ఇందులోని కొన్ని కళలు కట్టి ఉంటాయి అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలంటే అంటు కట్టడం అంటారు కదా, అంటు కట్టడం అలాగనమాట. ఇంకొంచెం చూసారు కదా, అంటే బలంగా ఏది ఉందో అది తీసి దానికి ఇంకొక వేరే ఫ్లేవర్ మొక్క ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్కది ఈ ఎడ్జ్ తీస్తాం అనమాట. ఈ ఎడ్జ్ తీసి దీనికి పెట్టి అంటు కడతాము ఇలాగా. అప్పుడు త్వరగా పెరుగుతాయి. మొత్తం మొక్క అయితే త్వరగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ చెట్టు ఉంది కదా, పింక్ జేరు, దీన్ని నార్మల్గా ఇక్కడికి కట్ చేసాము. దాని పక్కన వచ్చాయి కదా చిన్న ఎలక వస్తుంది, ఇంకొన్ని ఇలా వస్తుంది. ఇలా వచ్చిన ఇలాగ ఇలాగ అవుతుంది అనమాట. మొత్తం సంవత్సరానికి ఒకసారి అయితే కట్ చేసేస్తాము. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, అది ఎలా కట్ చేస్తామన్నది వీడియో అయితే ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. దండాలని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. దండాలు ఎలా వేసామో అలాగే ఎలా ఉంటాయి అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఖర్జూర్ అనమాట. అంటే మొన్న పూలు కట్టడం అయితే చూపించాను. అలాగే ఇప్పుడు ఇలాగ దండాల కింద కట్టి ఈ గెల్ల అన్నవి వంచి కడతాం అనమాట చెట్టుకి. అది ఎలా కడతామన్నది ప్రతిదీ మీకు ఫుల్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. నేను ప్రతిదీ మీకైతే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. దండాలు ఇక్కడే వేస్తాం అనమాట. అంటే మొన్న పేపర్ ఫ్లవర్స్ మొక్కలకి వేసాం కదా, ఇక్కడే వేస్తాం, ఈ ప్లేస్లోనే వేస్తాం. దీన్ని మజ్ను ప్లేస్ అని పిలుస్తాం మేము. మొత్తం చూపిస్తాను చూడండి. ఈ పక్కన బాక్స్ ఉంది కదా, వాటికి కూడా టెంపరేచర్ని బట్టి ఉంచాలి, ఎక్కడ ఉంచాలన్నది. దానికి చిన్న ఫ్యాను ఈ రూమ్కి. దండాలన్నీ ఇందులోనే ఉంచేస్తాం. మీకు చూపించడానికి ఒకే ఒక్కటి ఉంది. ఇలా వేస్తాం అనమాట దండాలు. మీకు చూపించాను కదా, చిన్న కర్రలాగా ఉంటుంది, దానికి వేర్లు వచ్చేటట్టు ఒక లిక్విడ్ పోసి ఇలా గుచ్చుతాము. చూసారు కదా, ఇలా వస్తాయి అన్నమాట మొత్తం. దాని పేరేమో బకెట్ మీద అలా రాసేస్తాం. కలం కడుతున్నామని చెప్పాను కదా, అది దేనికోసం అంటే ఇప్పుడు మనకి ఒక ఫ్రూట్ బాగా నచ్చింది అనమాట. ఇందులో కొద్దిగా ఉన్నవి చాలా ఉంటాయి. అందులో కాన్స్టంటిన్ ఒకటి, అలాగే ఎల్ఎస్సి పర్పుల్ ఒకటి, ఇంకా చాలా ఉంటాయి. అలాగా నచ్చిన ఫ్రూట్ ఉందంటే అది మా బాబా అయితే చెప్తాడు. దానిది కలం తీసుకువెళ్ళి మేము అంటు కడతాం అనమాట. అప్పుడు అదే ఫ్రూట్ కాస్తుంది అనమాట దానికి. అందువల్ల ఇలాగ మొక్కలకి దండాలు వేయడం, అలాగే అంటు కట్టడం లాంటివి చేస్తాం అనమాట. ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ మీకు ఎలాగనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.